నమస్తే. బీఆర్కే భవన్లో ఉన్నాం మనం. ఏకసభ్య కమిషన్ని ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 60 రోజుల టైం ఇచ్చారు ఆ కమిషన్కి. 60 రోజుల్లో వాళ్ళు ఒక నివేదిక తయారు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, దానికి అనుగుణంగా విద్య, రాజకీయ, ఆరోగ్యము వీటి విషయాల్లో నివేదిక తయారు చేసి ఏ రకమైన సిఫార్సులు చేయాలి, ఎట్లా ఈ ఎస్సీ వర్గీకరణని తెలంగాణలో అమలు చేయాలని ఈ కమిషన్ చూడబోతున్నది. సో ఈ బీఆర్కే భవన్ ముందు మనం ఉన్నాం. ఇప్పుడు చాలామంది ఈ మాదిగ, మాల వాళ్ళ కులాలకు సంబంధించి, ఉపకులాలకు సంబంధించిన వాళ్ళంతా వచ్చి షమీమ్ అఖ్తర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ లాస్ట్ డే. సో ఈరోజు చివరి రోజు ఈ రిప్రజెంటేషన్స్ కానీ ఈ అభిప్రాయాలు కానీ చెప్పే విషయంలో. కాబట్టి 56 ఉపకులాలకు సంబంధించిన ఈ అన్ని సంఘాలన్నీ కూడా వస్తున్నాయి. చాలా అద్భుతమైన చైతన్యం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క సామాజిక వర్గం పాపం కొన్ని అయితే తెలియవు అసలు. అందరూ వాళ్ళు సంచార జాతులుగా ఎక్కడో దగ్గర జీవనం ఉండి వాళ్ళు బతుకుతూ ఉన్నారు. సో కాబట్టి ఈ కులాల్లో ఒక చైతన్యం అనేది కనబడతా ఉన్నది. 100% ఎస్సీ వర్గీకరణ జరగాలి. జరిగితే ఈ ఉపకులాలకి ముందుగా లాభం జరగాలి. ఫస్ట్ ప్రయారిటీ అట్టడుగున ఉన్న బలహీన వర్గాలు అన్న యాంగిల్లోనే మనం ఆలోచించాలి. సో ఆ తర్వాత నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ పై కులాల వరకు రావాల్సి ఉంటుంది. మాట్లాడదా నా ముందు పెద్ద మనిషి ఉన్నారు, ఆయన కిన్నెర పట్టుకొని ఉన్నారు. సో ఆయన పేరు పోషయ్య. పోషయ్య గారు ఆయన వేరే జిల్లా నుంచి వచ్చారు ఇక్కడికి. వాళ్ళ వృత్తి కిన్నెర. వీళ్ళు డక్కలోళ్ళు అంటారు వీళ్ళని. వీళ్ళది మాదిగ ఉపకులం. వీళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇదే కిన్నెర ఈ వృత్తే వాళ్ళకి జీవనాధారంగా ఉన్నది. సో మనం కిన్నెర మొదలేం చూసాము, బట్ వాళ్ళది వేరే సామాజిక వర్గము. సో ఈ డక్కలోళ్ళు ప్రధానంగా ఈ కిన్నెరని వాయిస్తూ ఉంటారు. సో మనం ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడదాం. ఇది అంతరించిపోతున్న వృత్తులలో ఇదొక రకంగా ఉండిపోయింది. ఎందుకంటే జనరేషన్స్లో చదువుకోవడమో లేకపోతే రకరకాల కారణాల చేత ఈ వృత్తికి దూరం అవుతున్నారు. అంటే ఈ కళకు దూరం అవుతున్నారు. ఈ కళను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వాళ్ళే దాన్ని రక్షిస్తున్నారు. నమస్తే పెద్ద మనిషి. నమస్తే. ఏ ఊరు నుంచి వచ్చినావు? మాది మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నుంచి, నారాయణపేట జిల్లా కొత్తగా అయింది కదా, ఆ నారాయణపేట జిల్లా నుంచి వచ్చిన. ఎందుకు వచ్చినావు? ఇక్కడ అదేమో ఇస్తామంటే ఒక కాగితము, మా బతుకు తెరువు. ఇన్నేళ్ల నుంచి ఈ కిన్నెర పట్టుకొని బతుకుతుండవు, తిరుగుతుండవు. ఏది నిన్ను ఎవరు అందించుకోలేదు, నిన్ను పట్టించుకోలేదు. ఈ కిన్నెర అంటే ముందుకు వస్తుంది కానీ ఈ డెక్కలోళ్ళు అంటే దూరం 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 అంటున్నారు. అందుకోసం 10 మందిలో ఈ పొద్దు నా పలుకుబడేందో, నా కళ ఎట్లాడుదో, మన కిన్నెర ఎట్లాడుదో ఈ ప్రపంచానికి తెలవాలి. డక్కలోళ్ళేనా ఎక్కువ? డక్కలోలే ఈ కిన్నెర కట్టేది, డక్కలోలే వాయించేది. మాస్టర్లు వాళ్ళు వీళ్ళు పాడతారంటే వాళ్ళు మా తన కిన్నెర ఎత్తుకపోయి వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. మేము కిన్నెర కట్టుకునేటోళ్ళము, డక్కలోళ్ళము. మా తాతలు ముని తాతల నుంచి ఈ కిన్నెర మీదనే మా బతుకు తెరువు. ఈ కిన్నెర మీదనే మా పిల్ల తల్లిని బతికిచ్చేది మేమే. ఈ మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా దాంట్లో వాయించేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 35 మంది ఉంటారు. రాష్ట్రం తెలంగాణ 33 జిల్లాలలో 35 మందిలా 10 మంది చచ్చిపోయినరు, 25 మంది ఉండరు. 25 మందికి కిన్నెర కళాకారుని నేనే. వాళ్ళందరికీ నేర్పేది కూడా నేనే. ఈ కిన్నెరలు కూడా కట్టేది నేను. ఎవరైనా అడిగితే కూడా అమ్ముతా నేను. అమ్మి బతుకుదేరు. ఇప్పుడు ఇదంతా నువ్వు తయారు చేసింది? నేను తయారు చేసిందే ఈ కిన్నెర. ఇది బుర్రకాయ, ఆనగంకాయ అంటారు. ఇది ఆనగంకాయ, ఇది మైనము, ఇది లొట్ట, ఇవి పూసలు, ఇవి గాజులు. ఆదిశక్తికి గాజులు ఎట్లుంటాయో అమ్మవారికి అట్లా ఆదిశక్తనంగా ఒక ఎల్లమ్మ తల్లికి ఎట్లనో ఈ అమ్మ కూడా ఎల్లమ్మ తల్లి లెక్క. మీరు అన్నారుగా డక్కలోళ్ళని దూరం పెడుతున్నారని. ఎవరు దూరం పెడుతున్నారు? ఎట్లా దూరం? సమాజం నుంచి ఈ కిన్నెర పాటనే ముందుకు వస్తుంది. కిన్నెర వస్తుంది కానీ డక్కలోళ్ళ అనేది ఏం పట్టించుకుంటున్నారు? వింటున్నారు బాగుందని, కానీ పాట పాడినోడు ఎట్లాంటి వాడో తెలియదు. కానీ ఈ సంగీతం వేసినోడు ఈ సంగీతం వరకే వింటారు. కానీ పాట పాడినోడు వీడు గుడ్డోడా నడ్డోడా, వీనికేమన్నా ఉందా లేదా, ఇల్లు ఇడిసారం ఉందా లేదా. ఆ రోడ్డు మీది బతుకులయ్యా మా నారాయణపేట జిల్లా డక్కలోళ్ళు. ఎక్కడైనా రోడ్డు మీది బతుకులు. ఇప్పుడు కూడా ఇల్లు జాగా గీగా ఏమి లేదయ్యా. నిరుబీదని నేను. ఆర్థిక సాయం ఏది అందలేదయ్యా. 82 సంవత్సరముల నేను తయారు చేసిన కిన్నెరని మా తాతలది పోనీయకూడదని నేను పట్టిన, మా తండ్రులది పోకూడదని నేను పట్టిన. ఇప్పుడు నా పిల్లలకు 40 మందికి నేర్పుతుండే నేను సంఘంలో.
40 మందికి మా పిల్లలకి నేర్పుతుండే ఈ కళ పోనీయకూడదని. ఇప్పుడు మనకు తెలిసిన మన దాంట్లో సర్పంచులు ఉన్నారు ఎవరన్నా? సర్పంచులు ఎవరు లేరు. ఇక్కడ ఏరే జిల్లాలో ఉండొచ్చు కానీ ఇక్కడ సర్పంచుల్లో ఎవరు లేరు. ఒక్క నిమిషం అన్న నడుస్తుంది. ఇక్కడ ఏరే జిల్లాలో ఉండొచ్చు కానీ ఆ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలలో ఏ జిల్లాలో లేరు డక్కలోళ్ళు. ఈ సర్పంచ్ గిరిలో ఈ జక్కలేరు పోచప్ప డక్కలి నారాయణపేట జిల్లాకు ఒక పెద్ద మనిషి కిన్నెర కళాకారుడు ఒక చిన్నది మన సర్పంచ్కి నామినేషన్ వేయాలని ఉన్నదా చెప్పిండు రేవంత్ రెడ్డి దానికి పోయి నాకు పర్మిషన్ ఇచ్చిండు, నువ్వు ఆడికి రా నేను వేపిస్తాను చెప్పిండు. ఇప్పుడు మీ దాంట్లో 56, 59 ఉపకులాలు అన్ని ఉన్నాయి కదా. 57 మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, మీలాంటి వాళ్ళు అందరు ఉన్నారు. ఇప్పుడు మాలలు మాదిగల వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు కదా, మరి మీరు ఆ మీటింగ్లకు పోతున్నారా? వాళ్ళ మీటింగ్ పోము. మమ్మల్ని దూరం ఉంచినాక మాది కూడా వాళ్ళే తిన్నాక మేము ఎట్లా బతకాలయా? ఈ సన్న జాతులను ఎవరు చూస్తారు? ఈ మాదిగా ఇగో ఈ దాసరి డక్కలి బుడిగ జంగము బైన్ల లంబడి ఈ చిన్న జాతులను ఎవరు పట్టించుకుంటలేరయ్యా. ఒక పాట పాడు. కులం మీద వాడు, కులం మీద పేర్ల మీద వద్దు, మన మనుషుల పేర్ల మీద వద్దు, కులం మీద వాడు. అమ్మ ఇది ఏమి ఉయ్యాలో అన్యాయ దినమొచ్చే ఉయ్యాల. శుభలేట ఫల సిద్ధి ఉయ్యాలో శుభంగళ భగవతి ఉయ్యాల. అక్కలాల ఇనుడి ఉయ్యాలో చెల్లెలాల గరడి ఉయ్యాల. వచ్చింది తెలంగాణ ఉయ్యాలో మురిసేమ పడతారో ఉయ్యాల. మునిగి కొందరు ఉయ్యాలో బయటికి ఎల్లరే ఉయ్యాల. శుభలేట ఫల సిద్ధి ఉయ్యాలో శుభమంగళ భగవతి ఉయ్యాల. కారు చీకటిలో అన ఉయ్యాల వచ్చనే ఆ బండి ఉయ్యాల. 2 రోజుల నుంచి ఉయ్యాల మెండుగా వరసంపులు ఉయ్యాల. కుండతో నెలలో ఉయ్యాల కుమ్మరిచిన ఇదము ఉయ్యాల. అమ్మలాల ఇనుడి ఉయ్యాలో హక్కలాల గనడి ఉయ్యాల. జొనగా మౌతల ఉయ్యాల హాలేరు తాలూక ఉయ్యాల. జొనగామ అవతల ఉయ్యాలో హాలేరు అవతల ఉయ్యాల. రఘనాథ పల్లెల ఉయ్యాలో రైలు స్టేషన్ గలదు ఉయ్యాల. ఎవరున్నారా? ఓకే సరిపోతుంది. శుభోజయమగలికి పుట్టింది ముచ్చమైపాటి. ఒక్క నిమిషం అన్న, రోజు ఎంత మనకు ఆదాయం వస్తుంది? ఆదాయము రోజు ఏడన్నా పాట పాడితే ఒక 10 రూపాయలు 50 ఇచ్చేటోళ్ళు, 100 ఇచ్చేటోళ్ళు, 100. పిల్లల కడుపు నింపుకునికే ఏడన్నా పాట పాడమంటే పాడితే. ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు మా జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలలో ఎవరు చేస్తలేరు. మహబూబ్ నగర్ జిల్లాలో మా చదివిండ్రు 12, 15 వరకు చదివిండ్రు కానీ ఒక్కరి కూడా వీళ్ళ పేరు రాస్తారు, వాళ్ళు తెంగిపోతారు మా అప్ప అంతే. డక్కలి కులమని రాసి రెడ్లు మాదిగలు వాళ్ళే వేసుకపోతారు కానీ డక్కలోడు గిడు ఉండడని ఎవరు చెప్పరు. ఈ మూలకు ఉండడు డక్కలోడు గిరికి ఏదన్నా సాయం చేస్తామని అన్నారు తండ్రి. ఇప్పుడు ఈ కులాన్ని ఈ కులాన్ని దగ్గర తీసిన వాళ్ళు ఎవరు? దాన్ని మంచి ఆలోచన చేసి ఇప్పుడు 57 కులాలని ఉపకూర్చిండంటే ఆ భైరవ వెంకటేష్ ఈ కులాలకు
మంచిగా ఒక స్వాధీనం చేయాలని ఒక భైరవ వెంకటేష్ చెప్పిండు. రైట్, కలుద్దాం మరి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. యా, మీరన్నా మీరు నమస్తే. నా పేరు జగదీష్ అన్న, ఆ, ఖమ్మం జిల్లా. ఆ, సో నేను ఎస్ఎంబిసికి అంటే షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆ. ఏవైతే ఉన్నాయో ఈ అణచపడ్డ కులాలు, అసలు రిజర్వేషన్లో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి ఈ 78 సంవత్సరాల కాలంలో ఆ. ఒక 2 కులాలు మాత్రమే ఆ రిజర్వేషన్ ఫలాలు పొందడం అనేది జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వానికి తెలుసు, సమాజానికి తెలుసు. ఆ 2 కులాలు మాలమాదే కులాలు. ఇందులో నువ్వు ఎక్కువ తింటున్నావు అంటే నువ్వు ఎక్కువ తింటున్నావు అని చెప్పేసి ఆ 2 కులాలు కలబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ 2 కులాల పోట్లాట కాదు ఇది. నిజానికి ఈ 7.5 దశాబ్దాల కాలం నుండి ఈ అణచబడ్డ కులాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎంబీసీ కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కులాలు, ఈ అడకతినే కులాలు, ఈ సంచార జాతుల కులాలు, సంచారం అంటే వీళ్ళు అడుక్కొని వచ్చి మళ్ళీ నివాస స్థలాల్లోనే ఉంటారు. ఇలాంటి కులాలకి ప్రభుత్వం రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక నిధి కేటాయించి ఆర్థిక అభివృద్ధి చేయాలి. అదేవిధంగా వీళ్ళకి చట్టసభలో ప్రవేశం కావాలి. వార్డు మెంబర్ కూడా లేరు. ఇవాళ గవర్నర్ కోటా నుంచి ఎస్సీలో వచ్చినటువంటి 2 ఎమ్మెల్సీలు వస్తే మాలకొకటి మాదికొకటి తీసుకోవడం జరుగుతూ ఉంది. మీరు చట్టసభలో ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, కేంద్ర మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి మీరు ఇంకా ఎస్సీ కోటాలో వచ్చేటటువంటి ఈ ఎమ్మెల్సీ ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్సీలను కూడా ఉప కులాలకు ఎందుకు ఇవ్వరు? ఒక టక్కలకి, ఒక మాస్టర్కి, ఒక మోజుకి, ఒక యాదాస్కి, లేకపోతే ఓ బైండ్లకి, ఒక మాదాస్కి, ఇలాంటి కులాలకు ఎందుకు ఇవ్వరు? ఇది ఇవ్వాల్సిన న్యాయమైన కోరికలే కదా ఇవి. ఇది ప్రభుత్వానికి తెలియదా? ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు మేము చెప్పేది ఒకటే, ఇది మంత్రివర్గం ఇస్తున్న తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా, 1000 కోట్లతో నిధి ఏర్పాటు చేసి దానికి డక్కల్ని చైర్మన్గా నియమించాలా. అదేవిధంగా 2 ఎమ్మెల్సీలని, ఒకటి ఇంకా ఉపకులాలు ఉన్నాయి, వాటికి ఎమ్మెల్సీలను కేటాయించాలా. మాకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి, పాలనలో మాకు కూడా భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం, ఆర్థిక అభివృద్ధిని కోరుతున్నాం. ఇదంతా న్యాయమైనటువంటి డిమాండ్. ఇది ఎంతమంది ఉంటారు డక్కలలో తెలంగాణ మొత్తంలో? 5 లక్షల మంది ఉన్నారండి. ఓ, తెలంగాణ 5 లక్షలు ఉన్నారు. 5 లక్షల మంది డక్కలోళ్ళు ఉన్నారు. కాకపోతే లీడర్లు ఎవరు ఉన్నారు? ఇప్పుడున్న లీడర్లు బీఆర్ఎస్ లో కానీ, కాంగ్రెస్ లో, బీజేపీలో ఉన్న లీడర్లు ఒకటి సార్, పొలిటికల్ లీడర్ పేర్లు చెప్పండి. అసలు ఎవరు లేరా? వాళ్ళకి పొలిటికల్ గా నాలెడ్జ్ లేదు. ఒక్క లీడర్ కూడా లేడా? లీడర్ కూడా లేడు. ఒక వార్డు మెంబర్ లేడు, ఒక సర్పంచ్ లేడు, కనీసం ఒక ఎంపీటీసీ లేడండి. అసలు మాకు ఎక్కడా కూడా లీడర్షిప్ క్వాలిటీయే లేదు. ఎంపీలు కానీ ఎమ్మెల్యే అసలు ఇంతవరకు ఎవరు కాలే. వార్డు మెంబరే లేదన్నా, నీ దండం పెడతా. అక్కడ దాకా పోగొట్టారు. అక్కడ దాకా వద్దు, వార్డు మెంబర్లే లేరు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే గవర్నర్ కోట నుంచి నామినేట్ పదవులు ఇవ్వండి. అట్లనే రిజర్వేషన్లో మాకు ఇప్పుడు 15% ఉన్నదాన్ని 20% పెంచండి, 6% రిజర్వేషన్ ఇవ్వండి. ఇప్పుడు వర్గీకరణ మీద నడుస్తున్నది గొడవ అంతా. వర్గీకరణ జరగాలని మీరు కోరుకుంటున్నారా? జరగాలి, వర్గీకరణ జరగాలి. మాకు 6% రిజర్వేషన్ కావాలి. 6% రిజర్వేషన్ కావాలి. అవసరమైతే 10% కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ 7.5 దశాబ్దాలు మాలమాదులు తిన్నారు కాబట్టి. ఒక వైపున మందకృష్ణ, ఇంకో వైపున వివేక్ లాగా ఫైట్ నడుస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? అంటే ఇప్పుడు కడుపు నిండిన వాళ్ళు ఎడ్లు కలపడుతుంటే లేగదోళ్ళు తొక్కిసలాటలో మేము నలిగిపోతున్నాం. ఎదిగినటువంటి సంపన్న కులాలు ఏదైతే కులాలు ఉన్నాయో వాటి యుద్ధంలో మేము చితికిపోతున్నాం. వర్గీకరణ కావాలనే కోరుకుంటున్నారు కదా. మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి పేరుతో కావాలని కోరుతున్నాను నేను కూడా. వాళ్ళు మీకోసం కొట్లాడుతున్నట్టు మందకృష్ణ గారా? అవును, ఓకే, నేను కొట్లాడుతున్నారు, కరెక్టే, నేను కాదంటలేదు. ఇప్పుడు మందకృష్ణ మాదక్ గారు కోరేది కూడా ఉపకులాలకు న్యాయం జరగాలి. మాకు 12% ఇవ్వండి అంటుండు. ఉన్నదే 15% ఆడ. ఆయనకు 12 పోతే మాలకేం పోవాలా, ఉపకులాలకు ఏం రావాలా? ఒకటి న్యాయంగా ఆలోచించండి. నేను కృష్ణమాదిక్ గారితో తిరిగానండి 4 సంవత్సరాలు. కృష్ణమాదిక్ అన్న వాస్తవంగా కులాల అస్తిత్వం నిలబెట్టింది ఆయనే. 94లో కేవలం 20 మందితో ఈదుముళ్ళలో ఎంఆర్పీని స్థాపిస్తే ఇవాళ 20 లక్షల మందిని పోగు చేసిండు. ఇవాళ కులాల అస్తిత్వం నిలబడటానికి కూడా కష్టానికి కారణం ఒక మాదిగని చెప్పుకోలేనటువంటి మాదిగని ఆయన పేరు పక్కన తగిలించుకొని అస్తిత్వాన్ని కాపాడుకున్నాడు. అది శభాష్, అందరికీ ఆ సమాజం అంతా కూడా హర్షిస్తుంది. నేను కూడా హర్షించా, ఆయనతో పాటు ప్రయాణం చేశా. ఏ రకంగా చేశా ఆయనతో ప్రయాణం? ఇవాళ లైవ్ ముఖం చెబుతాను మేము కృష్ణాకి. ఆనాడు 94లో నన్ను పిలిపించుకున్నాడు ఆయన. ఇది 2004లో ఏబిసిడీని రద్దయిన తర్వాత 2000 నుంచి 2004 వరకు ఏబిసిడీని కొనసాగింది. 2004లో రద్దయింది. అయిన తర్వాత అప్పుడు ఉపకులాలు ఆయన గుర్తొచ్చారు. కులానికి ఒక నాయకుడిని తీసుకొచ్చిండు, నన్ను తీసుకొచ్చిండు ఖమ్మం నుంచి. నీ కులం కోసం నువ్వు పనిచేయాలా, మీ కులంలో ఇంతవరకు చట్టసభలో లేరు, గవర్నర్ కోట నుంచి 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారు ఇస్తారా అంటాడు. ఒకటి ఆ మాదే కొద్దు, నేను అది డక్కద త్యాగం చేస్తా, లేదా ఉపకులానికి బుడవ సంఘమో లేకపోతే దేనికో దాన్ని త్యాగం చేస్తా, మీరు అంత కదలండి, మాలకు కూడా అట్నే ఉపకులాలకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన పెద్ద వ్యాసం రాసిన వార్తలో.
ఓకే ఇది జరిగిన సత్యం. నేను ఆయనతో 4 సంవత్సరాల పాటు తిరిగా. ఓకే 8లో అదే ఎమ్మెల్సీ వచ్చేసింది. 2008లో గవర్నర్ కోట నుంచి ఎమ్మెల్సీలు ఇచ్చారు 2. ఒక మాలకు ఒకటి కేటాయిస్తే జూపుడు తీసుకున్నాడు, జూపుడు ప్రభాకర్ అప్పుడు దాని అధ్యక్షుడు, బాలమనాడు అధ్యక్షుడు. ఒకటి మందాకృష్ణ గారు కేటాయించారు. దాన్ని హౌసింగ్ బోర్డు చైర్మన్ రాజేశ్వరరావుకి ఇచ్చిండు. ఆయన మాదిగా. అంటే నేను అడిగా ఏందన్నా ఇదంటే అది కొన్ని సమీకరణలో పోయింది, ఈసారి చూద్దామని చెప్పేసి అన్నాడు. నమస్కారం పెట్టు చేశా. ఇది జరిగినటువంటి పరిణామాలు. కాబట్టి ఏ నాయకుడు కూడా మాకు న్యాయం చేయట్లేదు. నేను డైరెక్ట్గా మీరు రగన్న మీరు మీడియాలో మంచి న్యాయమైనటువంటి ఒక సామాజిక న్యాయం కోసం పోరాడేటువంటి మీరు కానీ మల్లన్న కానీ మీరు నాకు ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ ఇప్పినాడు. మీరు దండం పెడతా. అది మన పని కాదు కదా, మన పని కాదు. మీరన్నా ఓకే చెప్పితే ఈ కిన్నెర తీసుకొని రేవంత్ రెడ్డి దానికి పోతా, ముఖ్యమంత్రి దానికి. మీరన్నా నా పేరు రామారావు, నేను డక్కలి. ఓకే తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ఉన్నా, అధ్యక్షున్నా. సో మీరు ప్రెసిడెంట్. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజుకి కనీసం డక్కలికి ఎక్కడైనా సరే కనీసం ఒక ప్రెసిడెంట్ స్థాయి కానీ కనీసం ఒక వార్డు మెంబర్ కానీ లేదు. అయితే ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న ఒక మాలలో మాదిగా అనిపిస్తున్నారు. స్వాతంత్రం వచ్చినంత అప్పటి నుండి ఇక మేము అనేది ఏంటంటే ఇకనైనా సరే మాకు ఆగస్టు 1 తారీఖున మాకు సుప్రీంకోర్టు ప్రధానమైన మాకు వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ చేయాలని ఎస్సీ ఎస్టీలకు ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. దానికి మేము ఈ స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు మేము గొప్ప చెప్పుకుంటున్నాం. ఇవాళ మాకు స్వాతంత్రం ఈ రోజు కనుక మాకు ఈ ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాలాంటి నిరుపేద కులాలు అదే కనుక డక్కలు కావచ్చు, సింధు కావచ్చు, మోచి కావచ్చు, మాస్ని కావచ్చు, మాలదాసు ఒలిదాసు కావచ్చు, ఇలాంటి పేదలకు ఇలాంటి నిరుపేద కులాలు ఇప్పటికీ కనీసం ఒక పెర్సెంట్ స్థాయికి లేవు. అదేవిధంగా కొన్ని కులాలు దీంట్లోని కొన్ని కులాలు ఆర్థిక పరంగా నిలదొక్కుని వాటికి కానీ వాళ్ళని మమ్మల్ని ఈ యొక్క ఏబిసిడి వర్గం చేస్తే ఈ ఎస్సీలోనే 2 వర్గాలు చేసి ఈ 57 కులాలని ఏగా మళ్ళీ కొన్ని కులాలను బీగా అదేవిధంగా సిలో మాదిగల్ని డీలో మాలను చేయాలని చెప్పి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పటివరకు మాకు కనీసం ఒక ఎమ్మెల్సీ మాకు మన గవర్నర్ కోట నుంచి ఎమ్మెల్సీ కానీ అదేవిధంగా ఇప్పటికీ ఒక జడ్పీ మన నామినేటెడ్ పోస్టులు కానీ ఏదైనా ఇవ్వట్లేదు. అదేవిధంగా ఇవాళ స్కూల్లో మా పిల్లగాళ్ళకి కనీసం ఎక్కడ మన గురుకుల్లో చేరాలనగానే మా పిల్లగాళ్ళంతా సంచారం చేసుకుంటూ వాళ్ళతో మేము పోటీ పడలేము. కార్పొరేట్ స్కూల్లో కానీ మాకు ప్రత్యేకమైన అవకాశం కల్పించాలి. ఈ రోజు వరకు మేము ఎందుకంటే వాస్తవంగా ఇక గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చదివే స్తోమత మాకు లేదు. మరి వాళ్ళతో మేము పోటీ పడాలంటే మా వల్ల కాదు. కాబట్టి మాకు మన రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి మాలాంటి కులాలకు ఇప్పటికైనా సరే వర్గీకరణ చేసి మమ్మల్ని ఏలో గ్రూపులు చేర్చాలి. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది డక్కలోళ్ళు, వీళ్ళు మాదిగా ఉపకులానికి చెందిన వాళ్ళు. సో మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని ఏబిసిడి వర్గీకరణలో ఏ కేటగిరీలో చేర్చండి అని అంటున్నారు. సో ఖచ్చితంగా దీని మీద డిబేట్ జరగాల్సిందే. ఈ షమీమ్ అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ముందు వీళ్ళంతా వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. చూద్దాం ఏ నివేదిక, ఏ సిఫార్సులు ప్రభుత్వం ముందు పెడతారో, గవర్నమెంట్ ఎప్పుడు ఈ వర్గీకరణ చేస్తుందో అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.